హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. మిర్చి వంటి సూపర్ హిట్తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఆ తర్వాత అదే జోర్ని కొనసాగిస్తూ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయనకు 5వ సినిమా మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. అదే 2022 ఏప్రిల్లో వచ్చిన ఆచార్య. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల రూపొందించిన ఆచార్య సినిమా భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దర్శకుడిగా కొరటాలకి ఇదే మొదటి పరాజయం. అలాగే ఈ సినిమా కారణంగా కొరటాల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆచార్య పరాజయానికి కారణం కొరటాలే అనేలా చిరంజీవి పరోక్షంగా కామెంట్స్ చేశారు. దానికి తోడు ఆ సినిమా ఫైనాన్షియల్ విషయాలను కొరటాల చూసుకోకపోవడంతో విడుదల తర్వాత బయ్యర్ల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా కొరటాల కెరీర్లో ఆచార్య అనేది ఓ మచ్చలా మిగిలిపోయింది. అయితే ఆ సినిమా వచ్చినప్పటి నుంచి 2 ఏళ్లుగా మీడియాకి ముఖం చాటేసిన ఆయన మొదటిసారి మీడియా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో దేవరా చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ మూవీ లాంచ్ సందర్భంగా స్టేజ్ మీద కథ ఎలా ఉండబోతుందో చెప్పడమే తప్ప ఈ 2 ఏళ్లలో కొరటాల మీడియాతో ముచ్చటించింది కానీ, ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ లేదు. అలాంటి కొరటాల ఇప్పుడు మీడియా ముందుకు రాబోతున్నాడట. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల ఈ సినిమాకి సమర్పకుడు. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన రంగంలోకి దిగబోతున్నాడట. మూవీ టీంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడంతో పాటు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రెస్ మీట్ నిర్వహిస్తే దేవర, ఆచార్య సినిమాల గురించి ప్రశ్నలు ఎదుర్కోవడం సహజం. దీంతో ఆచార్య చిత్రం గురించి కొరటాల ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.